వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో డిసెంబర్ 2024కి సంబంధించిన తెలంగాణ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. చూద్దాం వన్ బై వన్ ఇష్యూని మనం ఇక్కడ కవర్ చేద్దాం. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ర్యాంక్స్ 7th ఇన్ ఇండియా ఫర్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మహిళలు ప్రారంభించినటువంటి అంకుర సంస్థలు జాబితాని మనం పెట్టుకున్నట్లయితే ఆ జాబితాలో మన తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ మనం చూసుకుంటే 7th ప్లేస్గా మనకు కనిపిస్తూ ఉంది. అర్థమైందా? సో ఉమెన్ లెడ్ స్టార్టప్స్ నథింగ్ బట్ మన భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అంకుర సంస్థలు ఎవరైతే మహిళలు ప్రారంభించారో దాన్ని ఒక సీక్వెన్స్లో మనం పెట్టుకుంటే టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర వస్తుంది, సెకండ్ ప్లేస్లో యూపీ వస్తుంది అండ్ థర్డ్ ప్లేస్లో ఢిల్లీ వస్తుంది అండి. సో తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ మనం చూసుకుంటే 7th ప్లేస్ అయితే ఉంటా ఉంది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఈ అంకుర సంస్థలన్నీ కూడా ఏ ఏ రంగాలకు సంబంధించి ఏర్పాటు చేసి ఉన్నారంటే నిర్మాణం కన్స్ట్రక్షన్ సంబంధించి, వ్యవసాయం అగ్రికల్చర్ సంబంధించి, విద్య, ఆహారం, పానీయాలు, నెక్స్ట్ వెల్ఫేర్, లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి రంగాలకు సంబంధించి అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఈ అంకుర సంస్థలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కీమ్స్ మనం చూసుకుంటే ఈ స్టార్టప్స్కి సంబంధించి స్కీమ్స్ ఒకటి మనం చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక స్కీము అంకుర సంస్థలకు సంబంధించి, స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక స్కీమ్, దాని తర్వాత స్టాండప్ ఇండియా అనేటువంటి ఇంకొక స్కీమ్, దాని తర్వాత స్టాండప్ ఇండియా అనేటువంటి ఇంకొక స్కీమ్. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనిలో ఇంపార్టెంట్ కొన్ని అంశాలు ఉన్నాయండి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేటువంటి దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేటువంటి ఒక ఉద్దేశం ఈ స్కీమ్. స్టార్టప్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి అంటే ఎవరైతే కొత్తగా సంస్థలను లేదా ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి లోన్ ఫెసిలిటీను అందించడము, స్కిల్ సపోర్ట్ని అందించడము, రుణాలను తక్కువ రేటుకి రుణాలను మంజూరు చేయడము, వారికి కావాల్సినటువంటి విద్యుత్ని సబ్సిడీ విద్యుత్ని అందించడము, ల్యాండ్ని భూమిని తక్కువ రేటుకి అందించేటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా స్టార్టప్ ఇండియాలో ఉంటాయండి. అర్థమైందా? సో అంటే అంకుర సంస్థలు అనేటువంటివి లేదా స్టార్టప్ కంపెనీస్ అనేటువంటివి కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చేటువంటి వారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటివి. అర్థమైందా? సో ఇంకొక స్కీమ్ ఉంది, స్టాండప్ ఇండియా స్కీమ్ అని అంటాం. సో స్టాండప్ ఇండియా స్కీమ్ కూడా స్టార్టప్ ఇండియా స్కీమ్ లాంటిదే, కాకపోతే రెండు స్కీమ్స్కి చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం ఏంటి అంటే ఈ కంపెనీస్కి లోన్ అనేటువంటిది బ్యాంకుల ద్వారా అందిస్తూ ఉంటారు. సో బ్యాంకుల ద్వారా అందిస్తూ ఉంటారు కదా. సో స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఏంటి అంటే ప్రతి బ్యాంక్ బ్రాంచ్ కూడా, అర్థమైందా? సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బ్యాంక్ యొక్క బ్రాంచ్ కనీసము ఇద్దరికి స్టాండప్ ఇండియా కింద లోన్స్ ఇవ్వాలి. అర్థమైందా? సో కనీసం ఇద్దరికి ఇవ్వాలి. ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు ఎస్సీ ఆర్ ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వారై ఉండాలి. అర్థమైందా? ఒకళ్ళు ఎస్సీ ఆర్ ఎస్టీకి చెందినటువంటి వాళ్ళు ఉండాలి. ఇంకొకరు ఎవరంటే ఉమెన్ అండి. అర్థమైందా? మహిళలు. సో స్టాండప్ ఇండియా కింద కనీసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు బ్రాంచ్కు కూడా ఇద్దరికి లోన్స్ అనేటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గానికి, ఎస్సీ కానీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వారికి లోన్ ఇవ్వాలి. ఇంకొక వ్యక్తి మహిళలకు, ఏ కాస్ట్ అయినా కానీ మహిళలకు లోన్ అనేటువంటిది మంజూరు చేయాలి. ఇది స్టాండప్ ఇండియాలో ఉన్నటువంటి గైడ్ లైన్స్, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్గా అడిగి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక అంశం, మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు భారత్లో తెలంగాణ 7వ స్థానం కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో దీనిలో మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ డీటెయిల్స్ అడ్మిటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ Jatin Prasad in 2023, the total of 17,033 entities recognized as startups with at least one woman director in sectors such as construction,
అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ బ్యావరేజెస్, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ ఐటీ సర్వీసెస్ అండి. అర్థమైందా? సో సింపుల్గా ఇక్కడ ఏమంటున్నారు అంటే భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు 17,033 అంకుర సంస్థల్లో కనీసం ఒకరు మహిళా డైరెక్టర్గా నియమింపబడ్డారు అనేటువంటి అంశాన్ని మనకి ఆ పార్లమెంట్లో వీరు తెలియచేయడం జరిగింది అండి. అర్థమైందా? సో ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే ఈ 17,033లో మహారాష్ట్ర నుంచి 2,916 స్టార్టప్స్లో మహిళలు ఉన్నారు డైరెక్టర్స్గా. యూపీ నుంచి 1,784, ఢిల్లీ నుంచి 1,610, గుజరాత్ నుంచి 1,432. ఇట్లా ఈ విధంగా అంకుర సంస్థలలో కనీసం ఒకరు ఉమెన్ వచ్చేసి డైరెక్టర్గా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక తెలియజేస్తూ ఉంది. ఓకే, సో ఇంకొక అంశం మనం చూద్దాం. సో టీజీపీఎస్సి అంటాం. ఓకేనా? సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో సో ఈ కమిషన్కి చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి బుర్రా వెంకటేశం గారిని నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ని విడుదల చేశారు. సో జనరల్గా గవర్నర్ నియమిస్తారు, బట్ ఫైనల్గా గవర్నర్కి రికమెండ్ చేసేది ప్రభుత్వం. సో ప్రభుత్వం గవర్నర్కి రికమెండ్ చేస్తే గవర్నర్ గెజిట్ని రిలీజ్ చేస్తారు. అర్థమైందా? సో ఫైనల్గా టీజీపీసీ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే బుర్రా వెంకటేశం గారు. సో బుర్రా వెంకటేశం గారిని టీజీపీఎస్సీ చైర్మన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అన్నప్పుడు గవర్నర్. అర్థమైందా? ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అంటే అపాయింట్ చేస్తారు అన్నప్పుడు గవర్నర్ అండి. ఓకేనా? సో గవర్నరే అపాయింట్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా మరి ప్రస్తుతము టీజీపీఎస్సీ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు వీరందరూ కూడా లైక్ చైర్మన్గా శ్రీ బి వెంకటేశం గారు ఐఏఎస్ ఆఫీసర్, మెంబర్ 1 అనిత రాజేందర్ ఐఏఎస్, మెంబర్ 2 అమీర్ ఉల్లా ఖాన్, నరి యాదయ్య మెంబర్ 3, మెంబర్ 4 ఎర్రబడి రామ్ మోహనరావు అండ్ మెంబర్ 5 వచ్చేసి పాల్వాయ్ రజని కుమారి. సో వీరందరూ కూడా ఇప్పుడు టీజీపీఎస్సీలో కమిషన్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు. నెక్స్ట్ ఇంకొక అంశం, టీజీపీఎస్సీ చైర్మన్ యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే వారు 6 సంవత్సరాలు టెన్యూర్ ఉన్నంత వరకు లేదా వారికి 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అండి. అర్థమైందా? సో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పాటు చేస్తుందో, ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఉంటుందో దానిలో చైర్మన్గా నియమింపబడినటువంటి వ్యక్తి యొక్క పదవి కాలం మనం చూసుకుంటే 6 సంవత్సరాలు కానీ లేదా వారికి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారు చైర్మన్గా విధులను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీ తీసుకోండి. సో అన్ని లైక్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నియామకాలను చేపట్టేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట. సో దీనిలో చైర్మన్గా నియమింపబడినటువంటి వ్యక్తి యొక్క పదవి కాలం మనం చూసుకుంటే 6 ఇయర్స్ లేదా వారికి 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుంది. బట్ స్టేట్ పరంగా చూసుకుంటే 6 ఇయర్స్ కామన్, బట్ స్టేట్లో 3 సంవత్సరాలు తక్కువ. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో యూపీఎస్సీ అయినా కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కానీ ఈ రెండు యొక్క విధులను మనం చూసుకుంటే ఉద్యోగులను సంబంధించి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయటము, వారికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అవన్నీ కూడా అందించడం, ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేయడం, ఇవి వారి యొక్క విధులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం, తెలంగాణ ప్రభుత్వము హెచ్సిటీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. హెచ్సిటీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. సో దీని ద్వారా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అంటే ఎక్కడైతే హైదరాబాద్ ప్రాంతాలలో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఫ్లైఓవర్స్ని నియమించడం అంటే కన్స్ట్రక్ట్ చేయడం. అర్థమైందా? సో ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టించడము, లేదా ఛాన్స్ ఉన్నప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అంటాం, ఎఫ్ఓబి అంటాం, ఎఫ్ఓబి. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని నిర్మించడము, లేదా మనం చూసుకుంటే అండర్ పాస్ అని అంటాం.
సో రోడ్డు కింద మార్గాలను ఏర్పాటు చేయడం, అండర్ పాసెస్ని ఏర్పాటు చేయడం అనమాట. సో ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వము హెచ్సిటి ప్రాజెక్ట్స్ను లాంచ్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఫండ్స్ని 5,942 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో దీని ద్వారా తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ సాధ్యమైతే ఫ్లైఓవర్లని నిర్మించడం, లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని నిర్మించడము, లేదా మనం చూసుకుంటే అండర్ పాస్లను నిర్మించడం. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ గ్రేడ్ సపరేటర్స్ ఉన్నాయి. లైక్ రైతీ బౌల్ అండ్ నానల్ నగర్ జంక్షన్ దగ్గర 398 crores శాంక్షన్ చేశారు. అక్కడ ఫ్లైఓవర్స్ని కట్టబోతా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్స్ దానికి సంబంధించి 837 crores కేటాయించారు. జూబ్లీ హిల్స్ ప్రాజెక్ట్స్ మనం చూసుకుంటే లైక్ 1-way ఫ్లైఓవర్ అట్ ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ అండ్ 3-lane అండర్ పాస్ అట్ టీవీ9 జంక్షన్. సో 210 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్లు చూసుకుంటే లైక్ 6-lane బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ ఫ్రమ్ మియాపూర్ ఎక్స్ రోడ్ టు అల్విన్ ఎక్స్ రోడ్ అండ్ 3-lane అండర్ పాస్ ఫ్రమ్ లింగంపల్లి టు గచ్చబౌలి 530 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో చేయబోతా ఉన్నారు. ఓకేనా. లైక్ ఇంకా ఫర్దర్గా ఉన్నాయి. కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చూసుకుంటే లైక్ మనం చూసుకుంటే పటిగడ్డ ఆర్ఓబి, ఆర్కేపురం, చిలకలగూడ ఆర్ఓబి. సో ఇట్లా ఈ ప్రాంతాల దగ్గర అన్నీ కూడా డెవలప్మెంటల్ వర్క్స్ అనేటువంటివి తెలంగాణ ప్రభుత్వం చేయబోతా ఉంది. సో వీలైతే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఇమేజ్ అంతా కూడా ఒక్కసారి చూడండి. ఓకే. నెక్స్ట్ కస్టమ్స్ ట్రేడ్ పార్ట్నర్షిప్ అగెనిస్ట్ టెర్రరిజం, సిటిపిఏటి అంటాం. అర్థమైందా? సో కస్టమ్స్ ట్రేడ్ పార్ట్నర్షిప్ అగెనిస్ట్ టెర్రరిజం అనేటువంటిది ఒక సర్టిఫికేట్ అండి. అర్థమైందా? సో ఈ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సంస్థ వీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటారు. సో యుఎస్ఏకి చెందినటువంటి ఒక కస్టమ్స్ వింగ్ వీళ్ళు. అర్థమైందా? సో అమెరికాకు చెందినటువంటి ఒక కస్టమ్స్ వింగ్ ఏం చేస్తున్నారంటే సిటిపిఏటి అనేటువంటి ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఏంటి? ఎవరైతే ఆ సర్టిఫికేట్ని పొందినటువంటి సంస్థ ఏదైతే ఉందో వారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉన్నారు, వారి వలన అమెరికాకు ఎటువంటి ముప్పు లేదు అనేటువంటి ఒక ఇండికేషన్ అండి. సో ఒకసారి సిటిపిఐటి సర్టిఫికేట్ కనుక ఒక సంస్థ పొందింది అంటే ఆ పొందినటువంటి సంస్థ నుంచి ఎటువంటి కార్గో, ఎటువంటి వస్తువులు ఆ దేశంలోకి వచ్చినా వెంటనే వాటిని దిగుమతి చేసుకుంటారు. అర్థమైందా? సో అట్లా మరి తెలంగాణకు సంబంధించి ఈ జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, సో జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అమెరికా వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి కస్టమ్స్ వాళ్ళు సిటిపిఐటి అనేటువంటి ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేశారు. సో దీన్ని బట్టి ఏంటి, ఇక జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలలో ఆ దేశానికి ఎటువంటి వస్తువులను రవాణా చేసినా వెంటనే దిగుమతి చేసుకుంటారు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు భద్రతా ప్రమాణాలను పాటించి సురక్షితంగానే ఆ యొక్క వస్తువులను ఆ దేశానికి దిగుమతి చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో. అర్థమైందా? సో ఇదొక అంశం. ఇంకొక అంశం 3-way రింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటాం. సో చూడండి, 3-way రింగ్ ప్రొటెక్షన్, 3-way రింగ్ ప్రొటెక్షన్ సిస్టంతో టీ ఫైబర్ నెట్వర్క్ ఉంది. అర్థమైందా? సో టీ ఫైబర్ అంటే ఏంటి? తెలంగాణలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా గ్రామంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలను అందించడం. అర్థమైందా? సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏంటి? టీ ఫైబర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్. ఈ టీ ఫైబర్ అంటే ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళ ఇంటికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ను అందించడము. అర్థమైందా? ఇంటర్నెట్తో పాటు టీవీని కూడా అందించడం అండి. సో ఇంటర్నెట్తో పాటు టీవీని కూడా అందించడము, ఇది మెయిన్ ఎజెండా ఇక్కడ. ఇంటర్నెట్, టీవీ, ఇంకా ఫోన్ కాల్స్ కూడా. సో ల్యాండ్లైన్, సో ఫోన్ కాల్స్ కూడా చేసుకునేటువంటిది అతి తక్కువ రేటుకి తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా తీసుకొస్తా ఉన్నారు. సో ఇక ఇంటర్నెట్ కూడా మనం చూసుకుంటే 20 MBPSని, సో 20 MB/s 20 MB/s మేర ఇంటర్నెట్ని అంత వేగంతో ఇంటర్నెట్ని అందించేటువంటి ప్రాజెక్ట్.
మరి దీనికి ప్రతి గ్రామానికి కూడా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలి కదా! అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే, ఆల్రెడీ తెలంగాణలో మిషన్ భగీరథ కింద తెలంగాణలో మిషన్ భగీరథ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయిని అందించారు గతంలో. ఏదైతే కుళాయి అందించడానికి పైప్ లైన్ వేశారో, ఆ పైప్ లైన్ వేసిన దగ్గరనే ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ని వేసి, తద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించేటువంటి ప్రాజెక్ట్. సో, టోటల్‌గా తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. సో, 33 జిల్లాల్లో ఉన్నటువంటి 589 మండలాల్లో 12,751 గ్రామ పంచాయతీలకు, 141 పట్టణ స్థానిక సంస్థలకు కంప్లీట్‌గా ఇంటర్నెట్ సేవలను అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. అర్థమైందా? సో, దీనికోసం ఇంకొక అధునాతనమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేయకపోతా ఉన్నారు. ఆ టెక్నాలజీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే వేస్తా ఉన్నారో, కొన్ని సందర్భాలలో అది తెగడానికి ఛాన్స్ ఉంటుంది. తెగినప్పటికీ కూడా ఇంటర్నెట్ అనేటువంటిది కట్ అవ్వకుండా, డిస్కంటిన్యూ అవ్వకుండా మిగిలినటువంటి యాక్సెస్ పాయింట్లతో నెట్ అనేటువంటిది అందుతుంది. సో, దాన్నే త్రీ వే రింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటాం. అర్థమైందా? సో, తెలంగాణలో వేసేటువంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో, సో, దానికి త్రీ వే రింగ్ ప్రొటెక్షన్‌తో వేయబోతా ఉన్నారు. సో, ఫైనల్‌గా 3 లైన్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా. ఒక లైన్ డిస్కనెక్ట్ అయినా 2 లైన్‌లో ఏదో ఒక లైన్ నుంచి మనకి ఇంటర్నెట్ సేవలు అనేటువంటివి నిరంతరంగా డిస్కంటిన్యూ లేకుండా కంటిన్యూస్‌గా వస్తాయి. సో, ఇదొక హై డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇక దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. సో, లైక్ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయవచ్చు. ఓఎఫ్సి కేబుల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? టెలిమానస్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. హెల్త్ ఫర్ ఆల్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. డిబిడి సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. డిజిటల్ లిటరసీని పెంచవచ్చు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ భూభారతి అనేటువంటి ఒక భూభారతి వెబ్సైట్, పోర్టల్, అదేవిధంగా దానికి సంబంధించిన బిల్లుని తీసుకొచ్చారు అండి. అర్థమైందా? సో, లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, గతంలో ఇక్కడ ధరణి అనేటువంటి ఒక వెబ్సైట్ ఉండేది. గతంలో ధరణి అనేటువంటి ఒక వెబ్సైట్ ఉండేది అండి. సో, ధరణి అనేటువంటి వెబ్సైట్ని రీప్లేస్ చేస్తూ దాని ప్లేస్లో ఆర్ఓఆర్ అనేటువంటి పోర్టల్, దాన్నే భూమాత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. భూమాత అనేటువంటి పోర్టల్ని తీసుకురావడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన బిల్లుని మనకి మొన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది. సో, అది కూడా యాక్సెప్ట్ కూడా అవడం జరిగింది. లైక్ తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ 2024ని పెట్టారు. అంటే లైక్ దీనికంటే ముందు ఆల్రెడీ ఒక చట్టం ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు అన్నట్టు. అర్థమైందా? సో, లైక్ తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020 ఉండేదా, సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ బిల్లుని మనకి అసెంబ్లీలో పెట్టడం జరిగింది. సో, మెజారిటీ ఉంది కాబట్టి ఆల్రెడీ పాస్ అవుద్ది. సో, ఫైనల్గా ధరణి పోర్టల్ని రీప్లేస్ చేస్తూ ఆర్ఓఆర్ అనేటువంటి ఒక పోర్టల్ తీసుకురాబోతూ ఉన్నారు. దాన్నే భూభారతి లేదా దానిని భూమాత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారండి. అర్థమైందా? సో, దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమంటే లైక్ దీనివల్ల ఇక్కడ ఏం చేయబోతున్నారంటే, ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ద్వారా ఒక లీగల్ డాక్యుమెంట్ని ఇవ్వబోతూ ఉంది. అర్థమైందా? సో, రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి గతంలో ఉన్నదే, మళ్ళీ దాన్ని తీసుకొస్తా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే, సో ఎటువంటి అంటే లైక్ లీక్స్ లేకుండా పటిష్టంగా ఉండే విధంగా తీసుకొస్తా ఉన్నారు. సో, రోబోస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క వ్యవస్థని తీసుకొస్తా ఉన్నారు. సో, ఇప్పుడు ఇచ్చేటువంటి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక లీగల్ డాక్యుమెంట్. సో, దానిలో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఓనర్షిప్ కానీ, ల్యాండ్ యూజ్, టెనెన్సీ, బౌండరీస్, టైప్ ఆఫ్ ల్యాండ్ ఏంటి అనేది, ఎన్కంబరెన్సెస్ ఏమున్నాయి, కల్టివేషన్ ఏం పంట పండిస్తూ ఉన్నారు, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పన్నులు ఎంత చెల్లించి ఉన్నారు. సో, ఇవన్నీ కూడా ఆర్ఓఆర్లో ఉంటాయండి. సో, ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్లో ఆ భూమికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా? సో, దాన్ని ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు. దానినే గతంలో జమాబందీ అని పిలిచేవాళ్ళు, జమాబందీ అంటాం. సో, ఆ జమాబందీని మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు. సో, మనకి ఏ విధంగా మనుషులకు ఆధార్ కార్డు ఉంటుందో, ఆధార్ కార్డులో పూర్తి డేటా ఉంటుందో, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భూమి కూడా అదే డేటా
మనకు కనిపించే విధంగా తీసుకొచ్చేటువంటి ఒక మార్పే ROR. ఓకే, నెక్స్ట్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో ఫైనల్గా ఇక్కడ మనకు ఇంకొక అంశం ఏంటి, స్వదేశీ అనేటువంటి ఒక స్కీమ్ న్యూస్లో ఉంది, అర్థమైందా? సో స్వదేశ్ దర్శన్ 2.0 ఉంది. సో స్వదేశ్ దర్శన్ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏం చేస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాలను టూరిస్ట్ హబ్లుగా మార్చేటువంటి స్కీమ్ అండి. సో స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో వివిధ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టూరిస్ట్ ప్లేసెస్ను ఐడెంటిఫై చేసి దాన్ని టూరిస్ట్ హబ్గా మార్చి తద్వారా రెవెన్యూని జనరేట్ చేయడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్లియర్ కదా? అయితే సో ఫైనల్గా తెలంగాణలో కూడా వాళ్ళు ఫోకస్ చేశారు స్కీమ్ ద్వారా. సో తెలంగాణలో ఉన్నటువంటి ఈ అనంతగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో, అర్థమైందా? సో తెలంగాణలో వికారాబాద్ జిల్లా దగ్గర అనంతగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వదేశీ దర్శన్ 2.0 కింద సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ ప్లేస్ని ఎకో టూరిజం జోన్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్లేస్ని పర్యాటక రంగంగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో డెవలప్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్ అవ్వటం జరిగింది, అర్థమైందా? సో ఇదొక డెవలప్మెంట్ కింద మనం మాట్లాడుకోవచ్చు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి అన్వీల్డ్ తెలంగాణ తల్లి స్టాట్యూ ఇన్ ద సెక్రటరేట్. సో ఫైనల్గా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగింది. సో కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది కూడా డిసెంబర్ 9న. సో డిసెంబర్ 9, 2024లో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటరేట్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ ఏదైతే ఉందో సో అక్కడ ఒక విగ్రహాన్ని సీఎం గారు ఆవిష్కరించడం జరిగింది. సో దీనిని డిజైన్ చేసింది గంగాధర్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ అండి. సో మనకి మాసప్ ట్యాంక్ దగ్గర ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి యూనివర్సిటీ ఉందో మాసప్ ట్యాంక్ దగ్గర, ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి గంగాధర్ గారు ఈ యొక్క విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఆయన డిజైన్ చేసిన తర్వాత ఆ కాంస్య విగ్రహాన్ని రూపొందించింది మాత్రము రమణారెడ్డి వాళ్ళ టీం రూపొందించారు. దీనికి గల ఖర్చు మనం చూసుకుంటే 5,30,00,000 రూపాయలు ఈ యొక్క విగ్రహాన్ని డిజైన్ చేయడం కానీ తయారు చేయడానికి ఖర్చు అనేటువంటిది అయ్యింది అనేటువంటి అంశం తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఇక ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 9న తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి వేడుకలను జరపబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన జీవోని కూడా ప్రభుత్వము ఇష్యూ చేయడం జరిగింది. ఇంకొక అంశం మనం గతంలో చూసి ఉన్నాం, తెలంగాణకు సంబంధించి తెలంగాణ యొక్క స్టేట్ సాంగ్గా ఒక సాంగ్ని తీసుకున్నారు. ఇంకా అదే జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఒక సాంగ్ ఏదైతే మనకి శ్రీ అందశ్రీ గారు రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో, సో రాసినటువంటి గేయం ఏదైతే ఉందో సో దాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రభుత్వం తీసుకున్నట్టు ఆ గేయమే జయ జయ హే తెలంగాణ అనేటువంటి గేయం. సో దీనికి సంబంధించినటువంటి జీవో కూడా మనకు కనిపిస్తూ ఉంది, అర్థమైందా? సో ఇవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే లైక్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2వ యూనిట్ని ప్రారంభించినటువంటి సీఎం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. సో ఇది ప్రారంభించినటువంటి ప్లేస్ మనం చూసుకుంటే నల్గొండ జిల్లాలో వీరలపాలెం విలేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ 800 మెగావాట్స్ దీని యొక్క కెపాసిటీ. సో అంటే 1133 హెక్టార్లలో దీన్ని నిర్మించారు. దీనికి గల వ్యాయం మనం చూసుకుంటే బడ్జెట్ ఉంటుంది కదా, సో 25,099 crores మేర దీనికి ఖర్చు అనేటువంటిది పెట్టారు. సో ఇది మనకి ఫైనల్గా తెలుసుకోవాల్సిన అంశాలు. ఇంకొక అంశం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గెట్స్ 5 awards ఫర్ ఇట్స్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అండి. ఓకేనా, లైక్ మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో వారికి 5 అవార్డులు వచ్చినాయి. ఇచ్చినటువంటిది ఎవరు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యాన్యువల్ సోలార్ అవార్డ్స్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశారు. లైక్ సూర్యకాన్ అనేటువంటిది ఒక ప్లేస్ హైదరాబాద్లో. సో అక్కడ ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా,
సో ఈ అవార్డ్స్ మనం చూసుకుంటే 5 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ అయితే వచ్చినాయి. సో లైక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కింద ఇచ్చారు. లైక్ ఫాస్టెస్ట్ డీకార్బనైజింగ్ C&I కోల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ PSU కేటగిరీ కింద అవార్డు ఇచ్చారు. ఫర్ ద ఫాస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అని. ఇంకొక కేటగిరీ బిజినెస్ అండ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు. ఇంకొక కేటగిరీ సివిల్ ఇంజనీరింగ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. బెస్ట్ పెర్ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్. సో ఇది కూడా మనకి టోటల్గా 5 అవార్డ్స్ని సింగరేణికి ఇవ్వడం జరిగింది. సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.